దీపికా పడుకునేను షారుఖ్ ఖాన్ హిట్ పేర్ అంటూ బాలీవుడ్ కీర్తిస్తోంది. అంతేకాదు షారుఖ్కు లక్కీ గాలుగాను భావిస్తున్నారు. షారుఖ్ సరసన దీపికా లేకపోతే ఆయనకు హిట్ రాదని కొందరు జోస్యం. అది నిజమే అని అంగీకరించక తప్పదు. ఎందుకంటే చెన్నై ఎక్స్ప్రెస్ తరువాత మొన్నటి పఠాన్ దాకా హిట్ చూడలేదు షారుఖ్. మధ్యలో దీపికాతో షారుఖ్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ పర్వాలేదనిపించుకుంది. ఈ ఏడాది షారుఖ్ 3 సినిమాల్లో 2 పఠాన్, జవాన్ బంపర్ హిట్స్. ఈ 2 చిత్రాల్లోనూ దీపికా నటించింది. అదే షారుఖ్ డంకీ విషయానికి వస్తే అందులో దీపికా కనిపించలేదు. అందువల్లే ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆకట్టుకోలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా షారుఖ్ లక్కీ గాల్ దీపికా పడుకునేను హిందీ చిత్రసీమకు పరిచయం చేసింది ఆయనే. షారుఖ్ ఓం శాంతి ఓంతోనే దీపికా పడుకునే బాలీవుడ్లో తొలిసారి వెలుగులు విరజిమ్మారు. ఆ సినిమా గ్రాండ్ సక్సెస్తోనే బాలీవుడ్లో దీపికా భామ జైత్రయాత్ర ఆరంభమైంది. దీపికా పడుకునే అందం హిందోళం పాడుతూ అన్ని భాషల వారిని ఆకర్షిస్తోంది. కన్నడ చిత్రం ఐశ్వర్యతో పరిచయమైన దీపిక తరువాత జైన్ సి పరాంజీ దర్శకత్వంలో లవ్ ఫర్ ఎవర్ అనే తెలుగు చిత్రంలో ఓ పాటలో చిందేసింది. కానీ ఆ చిత్రం ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. దీపికా భామ కొంతకాలం రణబీర్ కపూర్తో ప్రేమాయణం సాగించింది. తరువాత రణవీర్ సింగ్ను పెళ్లాడింది. ఇప్పటికీ అందాలతో కనువిందు చేస్తూ సాగుతున్న దీపికాపై తెలుగు జనం సైతం మనసు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న కల్కి 2898 ADలో దీపికా పడుకునేను నాయికగా ఎంచుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కల్కి చిత్రం ఈ ఏడాది వెలుగు చూడనుంది. మరి తెలుగు జనాన్ని దీపికా పడుకునే ఏ తీరున మురిపిస్తారో చూడాలి.